భూమి నుంచి సూర్యుడు ఎంత దూరం ఉన్నాడో కూడా మనం కొలవచ్చు. అదేవిధంగా భూమి నుంచి చంద్రుడు ఎంత దూరం ఉన్నా కూడా కొలవచ్చు. భూమి నుంచి నక్షత్రాలు ఎంత దూరం ఉన్నది కూడా కొలవచ్చు. అదేవిధంగా భూమి నుంచి ఆకాశం అనేది అనంతం. అది కొలవలేమండి. అది ఎంత పోతున్నా వస్తూనే ఉంటది. నువ్వు అమెరికా పోయినా ఆకాశం ఉంది. ఆఫ్రికా పోయినా ఆకాశం ఉంది. అదేవిధంగా న్యూజిలాండ్ పోయినా అక్కడ ఆకాశం ఉంది. అదేవిధంగా మీరు ఆస్ట్రేలియా పోయినా ఆకాశం ఉంది. అదేవిధంగా చైనాకు పోయినా ఆకాశం ఉంది. ప్రపంచంలో మీరు ఎక్కడ పోయినా ఆకాశం అనేది ఉంది. భూమి నుంచి ఆకాశానికి అది అనంతం అండి. అది కొలవలేదండి. అదేవిధంగా దేవుడు వాక్యంలో నుంచి చూసినట్లయితే కీర్తన గ్రంథము 103వ కీర్తన 11వ వచనంలో భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నదో ఆయన ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నదంటున్నాడు. దేవుని ప్రేమ చూడండి. భూమిని ఆయన భూమి ఆకాశాన్ని పోల్చాడండి ఆయన కృపను. భూమిని ఆకాశాన్ని మనం పోల్చినట్లయితే భూమి నుంచి పైకి ఆకాశానికి పోతే మీరు కొలవలేమండి. అంతకన్నా దేవుడు మనకు అంత కృపను ఆయన హెచ్చుగా మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుని కృప మన మీద ఉందంటే, దేవుని కృప మనకు హెచ్చుగా మనకు అనుగ్రహించాడంటే అంతకంటే భాగ్యం ఇంకోటి లేదు. దేవుడి వాక్యం దీవించింది గాక.